డాక్టర్ గారు అయ్యో పొద్దున్న నుంచి తిండి లేకుండా రిసెప్షన్లో కూర్చుని అసలు మా పిల్లలకి లోపల ఏం జరుగుతుంది డాక్టర్ గారు? అయ్యో 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 డాక్టర్ గారు, అయ్యో డాక్టర్ గారు, డాక్టర్ గారు వాళ్ళకి ఈ రోగాలు అయ్యో ఈ దృశ్యం అసలు ఈ డాక్టర్ గారు అసలు ఏమన్నా ఒకరే కొడుకు అయ్యా డాక్టర్ గారు, పుట్టక ఎప్పుడో పుట్టారు డాక్టర్ గారు, అయ్యో పుట్టాడు డాక్టర్ గారు. అసలే డాక్టర్ అంటే భగవంతుడయ్యా, అసలు మొన్నే తిరుపతికి వెళ్ళి వచ్చానయ్యా డాక్టర్ గారు. ఏం జరుగుతుంది అసలు డాక్టర్ గారు? అసలు దేనికి వచ్చింది ఈ వ్యాధులు? ఇక్కడి నుంచి అయినా ఈ వ్యాధులు రాకుండా మేము ఏం చేయాలి, మా గ్రామస్తులు ఏం చేయాలి డాక్టర్ గారు? దయచేసి చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి డాక్టర్ గారు. మీకు చెప్తాను, మీరు కంగారు పడమా. అలాగే డాక్టర్ గారు, ఓపిక ఉండండి, నేను చెప్తాను డాక్టర్ గారు. చెప్పండి డాక్టర్ గారు. పిల్లలకి కలరా, డయేరియా వంటి వ్యాధులు, ప్రాణాంతక వ్యాధులు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల, మరుగుదొడ్లను ఉపయోగించకపోవడం వల్ల ఇలాంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి మీ ఊళ్ళో గ్రామస్తులందరూ ఇప్పటి నుంచి అయినా మరుగుదొడ్లను సక్రమంగా ఉపయోగించి ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షణ పొందాలి. అందుకోసం ప్రతి ఒక్కరిని మీరు మోటివేట్ చేయండి ఈ మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా. మీరు మీ తోటి వాళ్ళు అందరూ మరుగుదొడ్లు ఉపయోగించే విధంగా చేస్తే ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. అదిగాక ఇలా వచ్చిన వ్యాధుల్లో పిల్లలకు శరీరంలో నీరంతా బయటకు వెళ్ళిపోయి డీహైడ్రేషన్ వస్తుంది. దీంతో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా పిల్లలను కానీ పెద్దలకు కానీ మరుగుదొడ్లను సక్రమంగా ఉపయోగించే విధంగా, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా ప్రతిరోజు మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ గారు, ఇక్కడి నుంచి అయినా మేము కాపాడుతాం. గ్రామ సభల్లో మా ఊరు పెద్దలకి అందరితో మా గ్రామ నివాసాలకి చెప్తాను, గవర్నమెంట్ ఇచ్చిన లెటిన్ లొట్టిలు శుభ్రంగా దాన్ని వాడుకుని దాన్ని స్టోర్ రూమ్ గా వాడుకోకుండా ఇక్కడి నుంచి అయినా, లేకపోతే మన పెద్దవాళ్ళు అయితే మనకి చూసేవాళ్ళు కూడా ఎవరు ఉండరురా, మన పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళకి నేను అందరికి ఇంటికి చెప్తానయ్యా డాక్టర్ గారు. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు ఈ విషయం చెప్పడానికి. వెళ్ళి వస్తున్నాయ్యా డాక్టర్ గారు, ఈ సాయంకాలం తీసుకెళ్ళిపోవచ్చు డాక్టర్ గారు. అలాగే డాక్టర్ గారు, ఉంటాను డాక్టర్ గారు.